శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కుంభరాశి వారికి నవంబరు 14, 15, 16, 17, 18 తేదీల్లో శనిదేవుడు వెళ్తూ వెళ్తూ మీ జీవితంలో ఇటువంటి అదృష్టాలను ఖచ్చితంగా ఇచ్చే వెళ్తాడు. కానీ మీరు చేసే ఈ తప్పుల వల్ల వాటిని పొందలేకపోతున్నారు. అవేంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు తెలుసు, శని భగవానుడు ఎలాంటి ఒక లెక్కల మాస్టర్ లాగా ఎవరి లెక్కలు వాళ్ళకి తేల్చి ఇచ్చేస్తాడు. మనం మంచి కర్మలు చేసామా, మంచి పనులు చేసామా, మంచి ఫలితాలను ఇస్తాడు. చెడు కర్మలను చేసామా, కన్నీళ్లు తప్పకుండా ఇస్తాడు, శిక్షిస్తాడు, దాని నుంచి పాఠం నేర్పిస్తాడు, మనల్ని మంచి దారిలో నడిపించి మరీ వెళ్తాడు. ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది మరీ వెళ్తాడు. ఆ సమయంలో ఎన్నో పరీక్షలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో పాఠాలు, గుణపాఠాలు, ప్రతి ఒక్కటి కూడా అగ్ని పరీక్షే. ఎన్ని పరీక్షలు పెట్టిన శని భగవానుడు శని దశ నడిచేటప్పుడు వెళ్తూ వెళ్తూ ఇచ్చి వెళ్తాడు. చూడండి, వెళ్తూ వెళ్తూ మామూలు సంపద ఇవ్వడు, మామూలు ఐశ్వర్యం ఇవ్వడు, మామూలు పేరును ఇవ్వడు. వెళ్తూ వెళ్తూ జీవితాన్ని ఒక సుడి తిప్పి వెళ్తాడు. అంతే. ఎన్నాళ్ళు పడ్డ కన్నీళ్లు, కష్టాలు అన్నీ కూడా అంతమైపోయి రాత్రికి రాత్రి ఎవరో నా జీవితాన్ని ఇలా మార్చేశారేంటి అని ఆశ్చర్యపోయేటటువంటి సంఘటనలు కొన్ని ఇచ్చి వెళ్తాడు. శని దశ ముగిసినప్పుడు శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తాడు. ఎంతో మంది లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మీకేదో ఇచ్చి వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ మీరు చేసే పనుల వల్ల వాటిని అందుకోలేకపోతున్నారు. అసలు ఏంటవి, విషయం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మామూలు అదృష్టం అయితే కాదు కదా. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారండి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్న మాట ఆయన డిక్షనరీలోనే ఉండదు. ఎందుకంటే ఎంతటి పెద్ద సమస్యని ఇచ్చినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయిబాబా జ్యోతిష్యలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనక మనకు ఈ కుంభరాశి వారికి నవంబరు 14, 15, 16, 17, 18 తేదీల్లో జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులండి. ఈ నవంబరు ఈ 5 తేదీల్లో కూడా ఒక 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతోంది, మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో అయితే చూడటానికి ప్రయత్నించండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరగబోతోందో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు మీ సమయాన్ని అయితే వీడియో కోసం ఖచ్చితంగా కేటాయించాల్సిందే. ఎందుకంటే ఇది మీ లైఫ్ కి సంబంధించిన ఎంతో ఒక వాల్యుబుల్ ఒక ఇన్ఫర్మేషన్. కాబట్టి కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగానే ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు కూడా. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంత కష్టపడతారు, అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి వార్త,
మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులైతే జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి మీకు లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది. కుంభరాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు, కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం కలిపి 9 పాదాలు కుంభరాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. విద్యార్థులకి వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. జీవితంలో ఏదైనా సాధించాలి అని గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడిపోతారు. కుంభరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడతారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. 5 రోజులు హనుమంతుని అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీపైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా తోడుగా ఉన్నాడు. ఈ శనివారం నాడు హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి 21 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో మీకు తిరుగుండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలను వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ 5 రోజులు కూడా హనుమంతుని అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎవరైతే మీకు కీడు చేయటానికి ప్రయత్నిస్తారో వారికి కీడు జరుగుతుంది. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. కుంభరాశి వారు ఈ 5 రోజుల్లో కూడా పసుపు కొంటే ఎంతో అదృష్టం వస్తుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. కుంభరాశి వారు 5 రోజుల పాటు 11 తమలపాకులను పూజ గదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేయండి. కుంభరాశి వారు పెళ్ళైన వారు వారి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు. మీరు దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతోషమైన జీవితం ఉంటుంది. కుంభరాశి వారు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఏదైనా బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇక్కడ కుంభరాశి వారు ఈ 5 రోజులు కూడా కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు ఈ 5 రోజుల్లో కూడా కొన్ని పనులు చెయ్యాలి, కొన్ని పనులు చెయ్యకూడదు. మీరు కొన్ని పనులు చేయటం వలనే శనిదేవుడు ఇవ్వబోతున్న అదృష్టాన్ని మీరు అందుకోలేకపోతున్నారా? అవేంటో కూడా ఇక్కడ చెప్తాను. ఈ 5 రోజుల్లో కూడా మీరు ఎలా ఉండాలి అంటే 5 మంది పేదవారికి మీకు వీలైనంత అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, లేదా డబ్బును దానంగా ఇవ్వండి.
దానివల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి చదువుకోవటానికి పెన్నులు కానీ పుస్తకాలు కానీ కొనివ్వండి. ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కప్పుకోవటానికి దుప్పట్లు, తినటానికి ఏదైనా పెట్టండి. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో పుణ్యం కూడా వస్తుంది దీనివల్ల. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. శని భగవానుడు ప్రీతి కూడా మీకు దొరుకుతుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశి వారు ఈ 5 రోజులు ఎవ్వరితో గొడవ పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని వలన శని భగవానుడి మనసు మళ్ళీ కూడా కోపానికి గురయ్యి మళ్ళీ మీరు బాధపడాల్సి ఉంటుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికీ చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ST అనే అక్షరం పేరుతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 5 రోజుల్లో కూడా మీరు పసుపు రంగు బట్టలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.